పాత నిబంధనలు యేసుక్రీస్తు వారి ఛాయలు. యేసుప్రభు వారు అమ్మాయి గ్రామంలో ఆ యొక్క ఇద్దరు శిష్యులతో వెళ్తున్నప్పుడు చెప్పాడు, ధర్మశాస్త్రం అంతయు ప్రవక్తల గ్రంథం అంతయు అది యేసుక్రీస్తు గురించి రాయబడిందని అన్నాడు. ఈ ధర్మశాస్త్రం అంతా ప్రవక్తల గ్రంథం అంతా మీరు లోతుగా ధ్యానిస్తే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే మాట్లాడుతుంది. ఒక 12 వారాలు మనం యేసుక్రీస్తు పాత నిబంధనలో యేసుక్రీస్తుకు ఛాయగా షాడోస్ ఆర్ టైప్స్ దాని గురించి మనం ధ్యానించుకుంటాము. గత వారంలో మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? పస్కా గొర్రెపిల్ల. యేసు ప్రభువారు పస్కా గొర్రెపిల్లకు సాదృశ్యం. కాబట్టి పస్కా గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్దోషమైన వాడు కదా. పస్కా గొర్రెపిల్లను 4 దినాలు వాళ్ళు ఏం చేయాలి? పరీక్షించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరీక్షించబడ్డాడు. 3.5 సంవత్సరాలు పడ్డాడు. ఈ రీతిగా మనం చెప్పుకున్నాం. ఆ యొక్క గొర్రెపిల్లను చంపాలి కుటుంబం కొరకై. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఆయన ఇస్సాకు కొరకైన గొర్రెపిల్ల కదా. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు కొరకు వ్యక్తిగతంగా బలి అయిన గొర్రెపిల్ల. అదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్లను మరి చంపి వారు తినాలి. అది రెండవది. మూడవది, మనమందరము గొర్రెల వలె ద్రోవ తప్పిపోతుంది. వదకు తేబుడు గొర్రె బొత్సు కత్తిరించు అనేదిట మౌనముగా ఎలాగ ఉండెనో అక్కడ మనముని యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో అంటాడు, మనందరి కొరకు అతడు మనందరి దోషములు యెహోవా అతని మీద మోపెను. అక్కడ మనము అంటే ఎవరు? ఇజ్రాయేలు. మూడవది, ఇజ్రాయేళ్ల జాతి విమోచన కొరకైన గొర్రెపిల్ల. నాలుగవది, యోహాను 1:29 లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువారు 4 గంటలుగా గొర్రెపిల్ల. ఆ పస్కా గొర్రెపిల్లను పస్కా రోజున వారు ఏ విధంగా పస్కా అంటే విన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా బలి అయ్యాడు. అది చెప్పుకున్నాం. తర్వాత ఆ యొక్క రక్తాన్ని ద్వారబంధాల మీద వారు ప్రోక్షించాలి కదా. అలాగే యేసుక్రీస్తు రక్తము మన హృదయాల మీద ప్రోక్షించబడాలి. ఎఫెసీ 1:7 చెప్తుంది, కాగా ప్రియునియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు యేసుక్రీస్తు వారి రక్తము మన హృదయాలు ప్రోక్షించబడాలి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. అంటే హేబేలు రక్తం పలుకుతుంది, యేసుక్రీస్తు రక్తం కూడా పలుకుతుంది. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది? పాపిని శిక్షించు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసాం, బలిపీఠం కింద ఉన్న వధించబడిన హతసాక్షులైన ఆత్మలు నాదా సత్యస్వరూపి ఎందాక మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చక ఎందు అంటారు. అంటే పాత నిబంధన ప్రవక్తలు హతసాక్షులైన వారి రక్తం మొరపెడుతుంది. వారిని ఎవరైతే మమ్మల్ని చంపారో వారిని శిక్షించు, వారికి తీర్పు తీర్చను. కానీ ప్రభు అయిన రక్తం అట హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది. హేబేలు రక్తం పలికింది నేలలోంచి, నా అన్న నన్ను అన్యాయంగా చంపాడు కాబట్టి వాడిని నువ్వు శిక్షించని పలికింది. అందుకే దేవుడైన యెహోవా దిగి వచ్చి కయీన్ను శపించాడు. కానీ యేసుక్రీస్తు రక్తం ఏమని పలుకుతుంది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. ఫిబ్రవరి 12:24 ఏమని పలుకుతుంది? యేసుక్రీస్తు రక్తం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగనగా వీరిని క్షమించు. కాబట్టి అదేవిధంగా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసినప్పుడు ఆ సంహారక దూత దాటి వెళ్తాడు. దీన్నే పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో. పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే దాటి వెళ్ళుట. గోషేను దేశంలో ఇశ్రాయేలు వారందరి ద్వారబంధుల మీద గొర్రెపిల్ల రక్తాన్ని చిందారు, ప్రోక్షించారు. కానీ ఐగుప్తులో ఏ ద్వారబంధుల మీద రక్తం లేదు. ఏ ఇంట్లో అయితే రక్తం లేదో ఆ ఇంట్లో మరి జ్యేష్ఠులైన వారిని సంహారక దూత చంపివేశారు. మరి ఐగుప్తులో ఎంతో గొప్ప శోభ,
దుఃఖము, కన్నీరు, ఏడ్పు, వధ. ఆ రాజు మొదలుకొని సామాన్యుడి వరకు ఆ దినం ఏడ్చారు. జ్యేష్ఠుడు చనిపోయారు, జ్యేష్ఠమైన అంతా కూడా చనిపోయింది. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక్కరు కూడా చనిపోలేదు. కారణం ఏమిటి చెప్పండి? దేన్ని బట్టి? ఆ యొక్క రక్తాన్ని బట్టి. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ వెండి, బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. మరి యేసు క్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తం వల్ల వాళ్ళు భౌతికంగా మరణించకుండా తప్పించబడ్డారు. యేసుక్రీస్తు రక్తం వలన మనము నిత్యము మరణించకుండా తప్పించబడుతున్నాం, నిత్య మరణం నుండి విడిపించబడుతున్నాము. ఇలా మనం ఒక 6-7 పోలికలు పస్కా గొర్రెపిల్లకు, యేసుక్రీస్తు వారికి పోలిక మనం చెప్పుకున్నాం. ఈ వారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన్నాకు సాదృశ్యమై ఉన్నాడు. మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ మన్నా ఇది భూ సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైనది. చూడండి మాటలు 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేని చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురు. కాబట్టి ఈ మన్నా ఆకాశం నుంచి కురిపించబడింది. కాబట్టి మరి ఇది భూ సంబంధమైన ఆహారం కాదు, ఇదొక్కటే పరలోక సంబంధమైన ఆహారం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 24వ వచనం. కీర్తనల గ్రంథం 78, 24వ అధ్యాయం. అమ్మా, మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతలు భుజించు ఆహారం భుజించు. ఇప్పుడు దేవదూతలు భుజించే ఆహారం అంటే దేవదూతలు ఎవరు తింటారా, తాగుతారా, నిద్రపోతారా? ఏమీ లేదు కదా. మరి ఏమిటి దేవదూతలు భుజించే ఆహారం? కొన్నిసార్లు ఇది పోయిటిక్గా రాస్తాడు, దాన్ని వర్ణిస్తూ రాస్తారు. అంటే దేవదూతలు భుజించు భోజనం చేసి, అంటే పరలోకంలో దేవదూతలు ఒక ప్రత్యేకమైన ఆహారం ఉంది, మన్నా వాళ్ళు తింటారు, అట్లా అర్థం చేసుకోవద్దు. అంటే దేవదూతలు ఉండే స్థానంలో నుంచి వచ్చిన ఆహారం, పరలోకం నుంచి వచ్చిన ఆహారం. పరలోకంలో దేవదూతలు ఉంటారు, అక్కడి నుంచి ఆ ఉన్నతమైన స్థలంలోంచి మహిమాన్వితమైన ఆహారం పరలోకం నుంచి వచ్చింది, అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడు. రెండు మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ పరలోకం మన్నా మరెవరూ కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. 33వ వచనం నేను చదువుతాను. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించి ఆహారమై ఉన్నదని మీతో. ఆ పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు దిగివచ్చినది ఏమిటి? లోకమునకు దిగివచ్చినది చెప్పండి, ఏమిటి లోకమునకు దిగివచ్చినది? యేసు ప్రభువారు. ఆనాడు మన్నా పరలోకం నుంచి దిగి వచ్చింది, దేవుడు ఆకాశం నుండి పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. ఇక్కడ యేసు ప్రభువారు పరలోకం నుంచి, యేసు ప్రభువారు భూలోకం నుంచి రాలే, ఆయన భూ సంబంధి అయిన వాడు కాదు, ఆయన పర సంబంధి అయిన వాడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు. 38వ వచనం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూసారా, యేసు ప్రభువారు ఆయన మన్నావలే పరలోకం నుండి దిగి వచ్చాడు. 41. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున. చూసారా, 42 మధ్యలో ఉంటుంది. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అనేది 50వ వచనం. దీన్ని తినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. తర్వాత 51వ వచనం చదివాము, అది కూడా మనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. 58.
ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన, ఈ 7 సార్లు పరలోకం నుండి దిగి వచ్చిన, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆనాడు మన్నా వలె, మన్నా ఏ విధంగా కురిసిందో ఈ మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. అది గమనించాలి. తర్వాత వీరు మన్నాను ఏ విధంగా భుజించాలంటే చూడండి, 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం. ఈ సర్వ సమాజపు ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆకలి ఉన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళ ఆకాశం నుంచి మన్నా కురిసింది. రాత్రంతా మన్నా కురిసేది. ప్రొద్దునే దాన్ని ఏరుకొని తినేవాళ్ళు, ఏరుకొని సమకూర్చుకునేవాళ్ళు. ఓమేరు అంటే 2 సేర్ల పాత్ర. అది 2 సేర్ అంటే మీకు తెలుసు కదా, అలా 2 సేర్ల పాత్రను ఓమేరు అంటారు. ఆ ఓమేరుతో కొలిచి ఒక్కొక్కరి కోసం ఒక ఓమేరు తమ ఇంటి వారి కోసం వారు తీసుకోవాలి. కాబట్టి అనుదినము వారు ఆ యొక్క మన్నాను వారు భుజించాలి. మన్నాను భుజిస్తే వారి ఆకలి తీరుతుంది. అంతకన్నా ముందు వాళ్ళు సనుగుతారు. ఎందుకు మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపుతావా? 3వ వచనం. ఇశ్రాయేలు 2వ వచనం చివరి భాగంలో ఉంది. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సరిగెను. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేత వలన ఎలా చావకపోతుంది? ఈ సర్వ సమాజమును ఆకలితే చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మల్ని అక్కడిని తోడుకొని వచ్చుతారని వారు. కాబట్టి వారు సనుగుడే వారి పని. అంతకన్నా ముందు అధ్యాయంలో నీళ్ళ కోసం సనిగారు, ఇప్పుడేమో ఆహారం కోసం వారు సనుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆకలి తీర్చబడాలి. నిజంగా ఎడారిలో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురుస్తుంది. ఆకాశం నుంచి మన్నాను కురవటం వల్ల మీకు తెలుసా, వారు ప్రతిరోజు ప్రయాణం చేయాలి. ఉదయకాలం మన్నా తిన్న తర్వాత మన్నాను వారు భుజించిన తర్వాత చాలా తృప్తికరమైన ఆహారం అది ఇట్ వాజ్ ఎ న్యూట్రిషనల్ ఫుడ్, పౌష్టికాహారం, అది బలమైన ఆహారం. ఆ ఆహారం తిన్న తర్వాత వాళ్ళు సాయంత్రం వరకు వారు నడిచేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నడవాలంటే ఎంత బలం ఉండాలి, ఎంత బలమైన ఆహారం ఉండాలి. అట్లా ప్రతిరోజు వారు ఆ విధంగా నడుస్తారు. అర్థమైందా? కాబట్టి ఆకలి తీర్చుతుంది. ఈ మన్నా ఏం చేస్తుంది? శరీరానికి కావాల్సిన ఆహారము తీరుస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఈ మన్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మన్నా నిత్య జీవమునకై ఆహారం. ఇందాక మనం చదివాం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదా, 49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీన్ని తినివాడు చావకుడినట్లు పరలోకమును దిగి వచ్చిన ఆహారము ఇదే. చూసారా? కాబట్టి భౌతికమైన మన్నా వారు తిన్నారు. అయితే ఆ మన్నాను తిన్నారు, ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు అనే మన్నా, అంటే యేసుక్రీస్తే అనే ఆహారం, మన్నా ఎలాగో ఆహారము, యేసుక్రీస్తును తింటే వారు ఎల్లప్పుడూ నిరంతరము జీవిస్తాడు. దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటే యేసు ప్రభు శరీరం వైపు చూపిస్తూ అంటున్నాడు. ఆ కింది వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. చూసారా? భౌతికమైన మన్నా ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు, వారు బ్రతికారు. ఎలా బ్రతికారు? ఎలా బ్రతికారు? భౌతికంగా బ్రతికారు. కానీ యేసుక్రీస్తు అనే మన్నాను తిన్నవారు ఎలాగో నిత్య జీవం బ్రతుకుతారు, నిరంతరము జీవిస్తారు. ఈరోజున చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు అలనాడు ఇశ్రాయేలు భౌతికమైన మన్నా కొరకు ఆశపడినట్లే భౌతికమైన అక్కర్ల కొరకే, భౌతికమైన స్వస్థతలు, అద్భుతాల కొరకే ఈరోజు నాటి కూడా వస్తున్నారు. మా ఇంట్లో బాధలు పోవాలి, మా పిల్లలకు ఆరోగ్యాలు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ఇవి మంచివే, అవసరమే, దేవుడు తీరుస్తాడు. ప్రభు అన్నాడు, మొదట చెప్పండి, నా రాజ్యమును నా నీతిని వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.
కానీ ముఖ్యమైనది మనం దేనికోసం వెతకాలంటే ఆ పరలోకం మన్నా, నిత్య జీవమునిచ్చు మన్నాను వెతకాలి. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు భుజించిన తర్వాత, రొట్టెలు చేసిన తర్వాత ఆ దినం 5,000 మంది రొట్టెలు భుజించారు. ఎంతమంది ఉన్నారు చెప్పాను అక్కడ? పురుషులు 5,000 మంది, స్త్రీలు ఇంకొక 5,000 మంది ఉండవచ్చు, ఎగ్జాంప్షన్ అంతే. పిల్లలు 2,000 మంది, మొత్తం 12,000 మంది ప్రజలు తృప్తిగా తిన్నారు. యేసు ప్రభు ఏది ఇచ్చినా సరే అరకొరగా ఇవ్వడు, తృప్తిగా ఇస్తాడు. ఆ నీళ్లు ద్రాక్షరసం మార్చినప్పుడు అతనికి మైండ్ పోయింది, ఆ పెళ్లి ప్రధానికి కదా. నా జీవితంలో ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరయ్యాను, కానీ ఇంత మధురమైన ఈ ద్రాక్షరసం నా జీవితంలో ఎంత టేస్ట్ ఉంది ఇది. ముందు అందరూ జబురసం పోస్తారు, కానీ నువ్వేంది మొదటి నుంచి ఆఖరి దాకా ఏం పోసావు? మంచి ద్రాక్షరసం. యేసు ప్రభు వారు ఏది ఇచ్చినా కానీ ఆ మంచి ద్రాక్షరసం, తృప్తికరమైన ద్రాక్షరసం ఇస్తాడు. ప్రభువు మనకు శ్రేష్టమైనది ఇస్తే మనమేమిస్తాం? ప్రభువుకు ఏమిస్తాం? మనం అరకొర ఇస్తాం. నేను చేవేళ్ళలో మొదటి దినాలు సేవ చేసే రోజుల్లో ఆ చందా కానుకల పెట్టెలో పైసలు వేసేవాళ్ళు, పైసల బిల్లలు వేసేవాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, మీరెవరు కూడా చిల్లర పైసలు చర్చకి తేవద్దని చెప్పాను. యేసు ప్రభు మీకోసం ప్రాణం ఇచ్చాడు, యేసు ప్రభు మీకోసం శ్రేష్టమైనది ఇచ్చాడు. మీరు యేసు కోసం ఏమి ఇస్తున్నారు? యేసు మీ ప్రాణాన్ని అడగట్లేదు, ఆయన మీ కొరకు మరణించాడు, మీరు ఆయన కొరకు మరణించమని చెప్తున్నాడా? చెప్పట్లా. ఏం చెప్తున్నాడో, ఆయన కొరకు మీరు జీవించండి. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు నిమిత్తమే జీవించుదామని ఎరుగుదము. 2 కొరింథీ 6వ అధ్యాయం ఆ మాటలున్నాయి. కాబట్టి ప్రభు కొరకు జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. ప్రభు కొరకు ఏదైనా తెస్తే అరకొరగా తేవద్దు. మనం దేవునికి ₹1 ఇచ్చి ఎప్పుడూ పేదవాళ్ళం కావు, అర్థమైందండి? కాబట్టి దేవుడు శ్రేష్టమైంది నాకు ఇస్తే నేను కూడా శ్రేష్టమైంది ప్రభుకి ఇవ్వాలి. ఆయన ద్రాక్షారసము, మంచి ద్రాక్షారసము ఆయన ఇచ్చాడు. తర్వాత ఈ రొట్టెలు వాళ్ళు తిన్నారు, వాళ్ళ భార్యలు రొట్టెలు చేసి ఉండవచ్చు, కానీ యేసు ప్రభు ఇచ్చిన రొట్టెలు అతి మధురంగా ఉన్నాయి కదా. తృప్తిగా తినననే మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. తృప్తిగా తిన్న తర్వాత వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభును మనం రాజుగా చేస్తే ఎప్పుడంటే అప్పుడు రొట్టెలు ఇస్తాడు, మనం పని చేయకపోయినా పర్వాలేదు, మనకు రుచిగల ఆహారం రొట్టెలు ఇస్తాడు అని ప్రభును 2వ రోజు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు ప్రభు వాళ్ళ మీద కోపపడ్డాడు. చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. చూసారా, మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? క్షయమైపోయే వాటి కొరకు, గతించిపోయే వాటి కొరకు, దృశ్యమైన వాటి కొరకు, ఈ లోకంలో సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నామా? పెళ్ళిళ్ళు, వివాహాలు, డబ్బు, గృహాలు, ఆస్తి, ప్లాట్లు, ఇవన్నీ కొంతవరకు అవసరమే, కానీ అదే మన జీవితమా? అదే మన పరమార్థమా? అంతిమ లక్ష్యం అదేనా? కాదు. అది క్షయమైపోయే ఆహారం. ప్రభు అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? కాబట్టి మీరు క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నారా? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారా? భూ సంబంధమైన ధనం కొరకు ప్రయాసపడుతున్నారా? పరలోకమైన సంబంధమైన ధనము, యేసుప్రభు అంటే పరలోకమందు మీరు ధనము కూర్చుకొనండి. కాబట్టి మన ప్రయారిటీస్ ఏవి? ఇశ్రాయేలు మరి మన్నాను భుజించారు, భౌతికంగా కొంతకాలం బ్రతికారు, కానీ క్రైస్తవుల విశ్వాసులు, యేసుప్రభువుపై విశ్వాసం ఉంచిన వారు మరి మన్నాను, నిత్య జీవం నిరంతరము జీవిస్తారు. యేసుక్రీస్తు అనే మన్నాను వారు భుజించాలి. అందుకే యేసుప్రభు కింద అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదును. ఆ మాటకు వాళ్ళు ఇదేంటి, మేమేమన్నా రాక్షసులా కనబడుతున్నాం ఆయనకి? మేమేమన్నా నరూప రాక్షసులమా? మేము రక్తాన్ని మాంసాన్ని తింటామా అని సనుక్కున్నారు. ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన చెప్పింది ఏమిటంటే, ఆయనను భుజించండి, ఆయనతో సహవాసం ఉంచండి, ఆయనను రుచించండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. 34:8
తర్వాత ప్రభు దయాళుడని మీరు రుచి చూచుని ఎడల, 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఆయన రుచిగలవాడు, రుచికరమైన రొట్టెలు ఇస్తాడు, రుచికరమైన ద్రాక్షరసం ఇస్తాడు. ఆయన దగ్గర నుంచి వచ్చేది ఏదైనా సరే అది అద్భుతమైనది. అందుకే ఈ మన్నా గురించి రాయబడింది చూడండి, 16వ అధ్యాయం నిర్గమాకాండం. ఈ రుచిలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇది సాదృశ్యము. నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. అంటే ఎంతో రుచిగా ఉంది, ఎంతో మధురంగా ఉంది. నిజంగా ఎంత మధురమైందో ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన, లేకపోతే పరలోకం నుంచి పంపిన ఆ మన్నాను. మీకు తెలుసా, మనం తర్వాత రోజు చూస్తాం, వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఆ సమాజం మీదకి విష సర్పాలను పంపించాడు. ఎందుకంటే వారు ఆకలి కొని సరుగుతున్నారు. ఎందుకు వారికి విష సర్పాల చేత చంపాల్సి వచ్చింది దేవుడు చెప్పండి? వారు సరిగినందుక కొనినందుక? దేనికోసం వారిని ఆ కాలనాగులు, విషనాగులు పంపి చంపించాడు దేవుడు. నేను చెప్పాను మీకు దేని కొరకు. చూడండి 21వ అధ్యాయం 21 సంఖ్యాకాండం 21 5వ వచనం. కాగా ప్రజలు ఎంత మాట ఇది! దేని పట్టుకున్నారు? చవిసారం అన్నామని మన్నాను గురించి అన్నారు. మన్నాను పట్టుకొని దేవదూతలు భుజించే ఆహారం, పరలోకం నుంచి ప్రత్యేకంగా 40 సంవత్సరాలు వారు పోషించబడ్డ ఆహారం గురించి వాళ్ళు అన్న మాట, చవిసారము లేని అన్నం మాకు అసహ్యమైనది అన్నారు. ఆ మాటను బట్టి దేవుడు కోపడ్డాడు. ఆ మాటను బట్టి వాళ్ళు సరినందుకు కొనినందుకు కూడా, కానీ అంతకన్నా ముఖ్యంగా వారు మన్నాను తిరస్కరించారు. మన్నాను తిరస్కరించడం వల్ల సర్పపు కాటుకు గురి అయి చాలామంది చనిపోయారు. ఈ రోజున నిత్య నరకానికి ఎందుకు వెళ్తున్నారు? రెండవ మరణానికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? యేసుక్రీస్తు అనే మన్నాను వారు తిరస్కరించడం వల్ల. ఈ ప్రభు మాకొద్దు, మా దేవుడు, మా దేవతలు, మా మతము, మా భక్తి మాకుంది అని యేసుక్రీస్తు మాకు చెందిన వ్యక్తి కాదు, ఈ యేసు మాకు అవసరం లేదు అనటం వల్ల అందుకని వారు నరకానికి వెళ్తున్నారు. వారి పాపాల కొరకు యేసుక్రీస్తు సిలువలో, లోకమంతటి పాపాల కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు ఎవరు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలో 1 గంటకు 1000 మంది చనిపోతున్నారట. 1 గంటకు ఎంతమంది? 1000 మంది. ఇంకొన్ని దేశాల్లో ఇంకెక్కువ మంది చనిపోతున్నారు. అంటే గంటకు 1000 మంది అంటే మీరు ఆలోచించండి. ఆ 1000 మందిలో నరకానికి వెళ్ళేవారు దాదాపు నాకు తెలిసి 99% 9990 మంది నరకానికే వెళ్తున్నారు. ఎందుకు వారు నరకానికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు వెల చెల్లించడు కదా. పాపి యొక్క పాపాన్ని ఆయన మోసుకున్న యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపాడు. మన గత పాపాలు, మన భవిష్యత్ పాపాలు, మన వర్తమాన పాపాలు, క్రీస్తు పూర్వమందున్న వారి పాపాలు, క్రీస్తు కాలువలో ఉన్న వారి పాపాలు, క్రీస్తు తదనంతరం భూమి మూసేంత వరకు అందరి పాపాలు ఆయన మోసాడు కదా. అందరికీ క్రయధనం చెల్లించాడు కదా. ఈ దినం ఎందుకు వారి నరకానికి వెళ్ళాలి? యేసుక్రీస్తు వారిని నిరాకరించడం వల్ల. 12వ అధ్యాయం 48 యోహాను సువార్త. యోహాను 12:48. నన్ను నిరాకరించి, కాబట్టి ఎందుకు నరకానికి వెళ్ళాలి? ఎందుకు తీర్పులోనికి వెళ్తున్నారు వాళ్ళంటే 2 కారణాలు. ఒకటి, యేసు ప్రభు నిరాకరిస్తున్నారు. రెండవది, ఆయన మాటలు
అంగీకరించట్లేదు, అందుకని వారు నరకానికి వెళ్తున్నారు. ఒకవేళ ఆయన మాటలు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, అంటే యోహాను 5:24కి క్వైట్ ఆపోజిట్ ఏమిటంటే యోహాను 12:48. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మాట వింటే నిత్య జీవం, ఆయన మాటలు నిరాకరించి ఆయన అంగీకరించకపోతే ఏమిటి? నిత్య నరకం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మన్నాను భుజించారు. తర్వాత వాళ్ళు ఆ తర్వాత మన్నాను తిని 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 ఏమి తిన్నదే పాడిందే పాట అన్నట్టుగా ఏమి తింటామయ్యా 40 సంవత్సరాలు అని వారు కష్టపడకుండా, ఏమీ చెమటోడ్చకుండా తండ్రి అయిన దేవుడు ఆదాముతో చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ఏమని చెప్పాడు? నీవు చెమట కార్చి ఆహారము తిందువు, అంటే కష్టపడి పని చేసి ఆహారం తినాలి. కానీ 40 సంవత్సరాలు వీళ్ళు ఏం పని చేశారు? ఇశ్రాయేలు ఏ పని చేయకుండానే, ఏమి లేకుండా ఊరికే ఉచితంగా వచ్చింది. అలాంటి ఆహారాన్ని వాళ్ళు ఏం చేశారు? దాన్ని తిరస్కరించారు. సరే, అది వేరే విషయం. వారు తిన్నారు, భౌతికంగా బ్రతికారు. మనమైతే యేసు ప్రభు అనే మన్నాను ఏం చేస్తున్నాం? మనం కూడా నిత్య జీవం కొరకై భుజించాలి. అయితే వారు మన్నాను ఎప్పుడు తినాలి? వారానికి ఒకసారి బల్లలాగా మన బల్ల ఎప్పుడు చేవేస్తాం? మరి మన్నా ఎలా తినాలి? ప్రతిదినం, అనుమానం ప్రతిరోజు మన్నాను తినాలి కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4:4. అందుకు ఆయన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించి. చూసారా? కాబట్టి మన్నాను ప్రతి దినము ఏ విధంగా భుజిస్తూ బలం పొందుతున్నారో, మనం ఆత్మీయంగా బ్రతకాలంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలి. దేవుని వాక్యము రొట్టె చేత పోల్చారు. దేవుని వాక్యాన్ని బైబిల్లో 4 విధాలుగా పోల్చారు. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం, అది చెప్పండి, అది పాల వంటిది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అది రొట్టె వంటిది. మత్తయి సువార్త కాదు, 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం, అది అన్నం వంటిది. లేకపోతే మీరు హెబ్రీ 5:14-15లో బలమైన ఆహారం, మీట్ అని రాశాడు. ఇక 4వది దేంతో పోల్చారు? 119, 103, అది తేనె వంటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని, ఆహారాన్ని, మనం రొట్టెను, బలమైన ఆహారాన్ని ఏ విధంగా భుజిస్తామో రోజు, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు రోజుకు ఒక్కసారి తింటే వాళ్ళకి సాయంత్రం వరకు ఆకలి కాదు, నైట్ వరకు కూడా. కానీ మనం రోజుకు 3 సార్లు భుజిస్తాం. అలాగే ఇది భౌతికంగా బ్రతకాలంటే. కానీ ఆత్మీయంగా బ్రతకాలంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాం. దేవుని నోటి నుంచి వచ్చే మాట అంటే దేవుని వాక్యం. ఈ దినాల్లో దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? దేని ద్వారా? వాక్యము ద్వారా మాత్రమే. ఇంకే సూచనలు, ఇంకే దర్శనాలు, ఇంకే కళలు, ఇంకా మీరు వేటి మీద ఆధారపడవద్దు. ఎవరైనా మాకు సూచనలు, దేవుడు మాకు సూచనలు ఇచ్చాడు, దర్శనాలు ఇచ్చాడు, కళలో చెప్పాడు, ఇంకేదో చెప్తుంటారు. అవంతా ఉట్టిదే, అది భ్రాంతి, భ్రమ. అర్థమైంది? పూర్వపు దినాలలో ఆ విధంగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరము లేదు. ఎందుకు లేదు చెప్పండి? పూర్వము కళల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేకపోతే నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినము ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? కుమారు ద్వారా మాట్లాడిన ఎవరికి ఎందుకు లేదంటే, ఆ రోజుల్లో ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ ద బైబిల్ లేదు. 66 గ్రంథాల హోలీ బైబిల్, హోల్ బైబిల్ లేదు. అర్థమైందండి? బైబిల్ కొంచెం ఉండే. ముందు ఏముండే అక్కడ? 5 కాండాలు అది ఉంటుండే. తర్వాత చరిత్ర గ్రంథాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, తర్వాత మైనర్ ప్రాఫిట్స్, తర్వాత సువార్తలు, తర్వాత పత్రికలు, ఇవన్నీ వచ్చాయి. అపోస్తలు, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు బైబిల్ సంపూర్ణము చేయబడింది. బైబిల్ దేవుని వాక్యము, సమృద్ధి అయిన వాక్యం మన చేతిలో ఉంది కనుక ఇప్పుడు మిగతా వాటి మీద మనం దేని మీద ఆధారపడము, దేని వైపు చూడము. కాబట్టి దేవుని వాక్యము చేత అనుదినము మనం పోషించబడాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా మన్నా చేత దినదినము
భుజించబడ్డారు. ప్రతి దినము మన ప్రభువును మనం భుజించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన రుచించాలి, ఆయన మనం అనుభవించాలి. అర్థమైందండి? అట్లా అర్థం చేసుకోవాలి. ఈ మన్నా ఎలాగొచ్చింది వాళ్ళకి? డబ్బులు పెట్టుకుంటారా? మన్నా ఉచితంగా వచ్చింది. అలాగే రక్షణ, పాప క్షమాపణ యేసుక్రీస్తు వలన ఉచితంగా వచ్చింది. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయింప వీల్లేదు. మీరు కృప ద్వారా విశ్వాసము చేత రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ క్రియల వల్ల కలిగి కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎఫెసీ 2:8-9. కాబట్టి ఉచితంగా వచ్చింది, ఏమీ క్రయం చేయలే. రక్షణ ఎలాగొచ్చింది? రక్షణ కోసం మనం ఏం చేసాం? మనం ఏం చేయలేదు. మనం చేసేది, ఆయన చేసేది అంతా యేసు ప్రభు సెలవులో చేశాడు. ఇంకా రక్షణ కార్యానికి నీవు నేను కలపాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ ఫినిష్డ్. 6వ మాట, ఇదిగో సమాప్తమైనది. సమాప్తం చేశాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఉచితంగా వచ్చింది. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్ అని ఒక స్టేట్మెంట్ నేను చెప్పాను. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్. కృప, రక్షణ ఉచితం, పాపక్షమాపణ ఉచితం. కాబట్టి దాన్ని మనం తేలిగ్గా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇప్పుడంటే అప్పుడు పాపం చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవచ్చు, పాపాలు ఒప్పుకుంటే ప్రభువు క్షమిస్తాడని అలా అనుకోకూడదు. అలాంటి వారికి క్షమాపణ రాదు. ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన వారికి క్షమాపణ రాదు. అర్థమైందండి? కాబట్టి ఉచితంగా వారు మన్నాని పొందారు. మనం కూడా ఈ రక్షణ, పాప క్షమాపణ ఉచితంగా పొందాం. ఇక ఈ మన్నా అనేది కేవలం ఇశ్రాయేలు ప్రజలకే. ఈ మన్నా అనేది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకే. కానీ యేసుక్రీస్తు అనే మన్నా ఎవరికి చెప్పండి? అందరికీ. ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి కొరకు. సమరయ్యలో చెప్పారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట పట్టి కాదు, కానీ మేము ఈయనతో విని గడిపి చెప్తున్నాం. అంటే నిజముగా ఈయన, చెప్పండి, యోహాను 4వ అధ్యాయంలో ఉంది, ఈయన నిజముగా ఇండీడ్ ఈజ్ ఏ లోకరక్షకుడు, సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఎవరాళ్ళు? సమరయ్యులు. కాబట్టి యేసు ప్రభువు వారు లోకమంతటి కొరకై. మరి మన్నా ఎవరి కోసం? కేవలం ఇశ్రాయేలు కొరకే. కానీ యేసు ప్రభు ఎవరి కోసం? అందరి కోసం, లోకమంతటి కోసం, నీ కోసం, నా కోసం. ఆ రోజు మన్నా దొరికింది, వాళ్ళు భుజించారు, వారు బ్రతికారు. ఈరోజు యేసుక్రీస్తు మన్నా పరలోకం నుంచి దిగి రాకపోతే నీవు నేను మనం అందరం చనిపోయేవాళ్ళం. నీకు నాకు రక్షణ, పాప విమోచన లేదు. కాబట్టి ఈ పరలోక మన్నాను మనం స్వీకరించాలి. తర్వాత ఈ మన్నా ఎలాగుంటుందంటే, చూడండి ఆ మాటలు, ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తా. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం ఇందాక మనం చదివిన మాటే. ఎట్లా ఉంటుంది అది? దాని రుచి ఎక్కడుందా మాట? ఈ 31. ఇశ్రాయేలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే తెల్లనిది. మన్నా ఎలా ఉంటుంది? తెల్లగా, ఈ దొడ్డు చక్కెరలాగా, లేదా ఊరియా బస్తాలు చూసామే ఊరియాను, అట్లాగూ కొంచెం దొడ్డుగా కొత్తిమీర గింజలాగా తెల్లగా ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది. మన్నా ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు ఆ పరిశుద్ధతకు సాదృశ్యం. మన్నా తెలుపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను? మరి ఆనాటి స్టేట్మెంట్ నుంచి 8:44 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువులో ఎంతోమంది పాపం ఉన్నదేమోనని ప్రయత్నించారు. ఆయనలో ఏదైనా లోపము, పాపము, తప్పిదము చూడాలని ఈనాటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వడు కూడా, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఆ సవాల్ ఉంది. ఏ సవాల్ ఉంది? 2026 జూన్ 11 ఈ రోజున కూడా ఆ సవాల్ ఉంది. ఏ సవాల్ చెప్పండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. అది యూదులకే కాదు, ప్రపంచానికి సవాల్ అది. కానీ యేసు ప్రభులో ఎవడు కూడా ఈ లోపము, ఈ తప్పిదము చూపించలేకపోయాడు ఇప్పటికి కూడా. కాబట్టి ఆయన చెప్పుకున్నాడు, నేను పరిశుద్ధుడను. కాబట్టి ఈ తెలుపు పరిశుద్ధత కూడా. ఆయన నా ప్రియుడు ధవలవర్ణుడు,
రత్నవరుడు 10,000 మంది పురుషుల్లో అతనిని మై బిలవర్డ్ ఈజ్ వైట్ అండ్ రెడ్డి. ఎంత మంచి మాటలు అవి. చీఫెస్ట్ అమాంగ్ 10,000 అని ఉంటుంది ఇంగ్లీష్లో. వైట్ అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. తర్వాత ఆయన వ్యతిరేకులు కూడా ఆయన గురించి పరిశుద్ధుడు అని చెప్పారు. ఆయన పాపము లేదని ఈరోజు చెప్పాడు, 4 సార్లు చెప్పాడు. పిలాతు 4 సార్లు చెప్పాడు. ఏ రోజున కూడా ఏ పాపం కనబడలేదు. పిలాతు భార్య నీతిమంతులను జోలికి పోతున్నది, శిల మీద దొంగ, మనకేదే న్యాయముగా అయినా ఏ తప్పిదము చేయలేదన్నాడు. శతాధిపతి నిజముగా ఆయన నీతిమంతుడు అన్నాడు. ఆయన అప్పగించిన ఇస్కరియోతు ఉన్నాడు, నిరపరాధ రక్తం అప్పగించి ఆయన నిరపరాధి అని చెప్పి వాడు ఒప్పుకున్నాడు చివరి చనిపోకముందు. అంటే ఆయనకు చెందని వారు, ఆయన శత్రువులు కూడా ఆయన పరిశుద్ధులు అని చెప్పారు. ఇక ఆయన అనుకూలమైన వారు ప్రవక్తలు కూడా ఆయన గురించి చెప్పారు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఇంకా ప్రవక్తలందరూ కూడా ఇండైరెక్ట్గా ఆయన గురించి చెప్పారు కదా. సొలొమోను చెప్పాడు, నా ప్రియుడు ధవలవర్ణుడు. అలా మీరు లోతుగా వెతుక్కుంటే నా వంటి ప్రవక్త మీలోంచి వస్తాడు మోసే చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు వారు పరిశుద్ధుడని ప్రవక్తలు కూడా చెప్పారు. ఇంకా ఆయన అపోస్తలులు చెప్పారు. ఏమని చెప్పారు? 2 కొరింథీ 5:21 ఏం చెప్పాడు? ఆయన పాపము ఎరగలేదు. హీ న్యూ నో సిన్. ఆయన పాపము ఎరగనివాడు. రెండవది 1 పేతురు 2:24 ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. మూడవది 1 యోహాను 3:5 ఆయన యందు పాపం లేదు. ఇన్ హిజ్ ఈజ్ నో సిన్. కాబట్టి తెలుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ మన్నా తెలుపు యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంది. ఆయన పరిశుద్ధుడు గనక మనం ఎలాగుండాలి? నేను పరిశుద్ధుడు గనక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇంకా ఈ మన్నా, ఇంకా నేను ముగిస్తాను. ఈ మన్నా ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది. మన్నా ఎట్లా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఈ సర్కిల్, ఈ రౌండ్ ఏం చెప్తుందంటే ఆయన నిత్యుడు అని చెప్తుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎటర్నల్ గాడ్. ఆది అంతము లేనివాడు, ఆదియు అంతము అల్ఫయు ఓమేగా ఉన్నవాడు నేనే. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న సర్వాధికారియగు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రకటన 1లో ఆ మాటలు ఉంటాయి. కాబట్టి ఈ గుండ్రంగా ఉంటే ఏం చెప్తుందంటే దానికి ఒక మూల లేదు కదా. ఎటు చూసినా మీద ఇక రౌండే ఉంటుంది. అంటే ఆయన నిత్యుడగు దేవుడు. అర్థమైందా? ఆయన రుచిగల దేవుడు. కాబట్టి ఈ లెక్కను చూస్తే చాలా విషయాలు ఉన్నాయి, మీకు నేను వదిలేశాను. కాబట్టి ఈ మన్నాను మనం భుజించాలి. కాబట్టి దేవుని వాక్యంలో అలనాడు పరలోక మన్నాను వారు భుజించారు. ఆ పరలోకం నుంచి దిగి వచ్చే మన్నాను భుజించారు, బ్రతికారు, చనిపోయారు. కానీ ఈ రోజున యేసు ప్రభువు అనే మన్నాను, ఆ నిత్య జీవనిచ్చే ఆహారాన్ని మనం భుజించాలి. మీరు ఎంతమంది యేసు ప్రభువును అనుభవిస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది యేసుక్రీస్తు శరీరాన్ని త్రాగుతున్నారు? ఒక ఆయన చాలా ఏళ్ల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం ఒక అన్నతో నేను ఉండేవాడిని. రవికుమార్ అని ఒక లెక్చరర్తో ఉండేవాడిని నేను. ఆయన పక్కన ఒక రోమన్ క్యాథలిక్ ఉన్నాడు. రోమన్ క్యాథలిక్, ఆయనకు డౌట్లు ఎక్కువ. ఈ మాట పట్టుకున్నాడు ఆయన. ఇదే మాట, ఏది? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు. మరి ఇది ఎట్లా బ్రదర్? ఇది శరీరాన్ని ఎట్లా తింటాం? మేము చెప్పాము. ఆయన చెప్పాడు, ఇంకా నా పక్కన ఉన్న ఆయన, అది బల్లకు సాదృశ్యం అన్నాడు. బల్లకు సాదృశ్యం ఎట్లా చెప్పినా ఆయన ఒప్పుకోవట్లేదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, ఆయన తినాలి, ఆయన భుజించాలని ఆయన అర్థం కాలేదు. ఆ ఒక్క విషయం అర్థం కాక తిరిగి మళ్ళీ ఆయన కెథలిక్కి వెళ్ళిపోయాడు. కెథలిక్ నుంచి ప్రొటెస్టెంట్కి వచ్చి వాక్యం విని చర్చికి వచ్చి, ఒక టీచర్ తెలుగు చండూరులో ఉండేవాడు, నల్గొండ జిల్లాలో. ఆయన ఆ ఒక్క మాటను బట్టి, ఏ మాటను బట్టి? నా శరీరం తిని అలనాడు వాళ్ళు సనుక్కొని వెనక్కి వెళ్ళిపోయారు కదా, ఆ టైప్. అయితే ఈ దినాన మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని భుజిస్తేనే, ఆయన అనుభవిస్తేనే, ఆయన సన్నిధిని అనుభవిస్తేనే, ఆయన వాక్యం చదివితేనే నా యందు మీరును మీ యందు నా మాటలు, ఈ పరలోకం మన్నాను, పరలోకం నుంచి దిగి వచ్చే ఆహారమును మనం భుజించాలి. ఆయన నిత్యుడు. ఈ పరలోకం మన్నా ఎవరు చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అది ఉచితంగా వస్తుంది, పరలోకం నుంచి వస్తుంది. ప్రతి దినము భుజించాల్సింది. అర్థమైందండి? ఇంకా అది అపూపములో రుచికరమైంది. యేసు ప్రభు వారు రుచిగలవాడు, యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్. అర్థమైందండి? కాబట్టి ఆ మన్నాను వారు భుజించారు. మనం కూడా పరలోకమన్న యేసుక్రీస్తు వారిని భుజించుదాం. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని అన్వయించుకోండి.
యేసు ప్రభుతో నిరంతరము సహవాసం, ఎల్లప్పుడూ ఆయనతో కనెక్షన్ మనం కలిగి ఉండాలి. మన సహవాసం అయితే యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. అటువంటి